RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తడ్కల్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం క్రీడలను శనివారం పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం క్రీడలకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాల మేరకు 14 సంవత్సరాలలోపు 18 సంవత్సరాల విద్యార్థులకు క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Rider out. రెడీ. విద్యార్థులు టైంను దృష్టిలో ఉంచుకొని ఆడాల్సి. గట్టిగా చప్పట్లు రావాలి. ఇంకా క్రీడాకారులు మంచి ఉత్సాహాన్ని నింపడానికి విద్యార్థులంతా వాళ్ళకు సహకరించాలి. స్టేట్ లెవెల్లో ప్రో కబడ్డీ లీగ్ లాగానే కొనసాగుతుంది ఇక్కడ. ఆత్మకంగా చేపట్టినటువంటి సీఎం కప్లో అంతర్భాగంగా నేడు గ్రామస్థాయిలో అండర్ 14 మరియు అండర్ 17 క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ఖోఖో, వాలీబాల్ అండ్ కబడ్డీ ఆటల నిర్వహణ జరుగుతూ ఉంది. వీటికి ముఖ్య అతిథిగా గ్రామ కార్యదర్శి సార్ గారు మరియు మా పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ గారు, వారితో పాటుగా మా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు
బోధనేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. వీటిని విజయవంతంగా నిర్వహించడంలో సహకారాన్ని అందిస్తున్నటువంటి మా పాఠశాల ఇన్ఛార్జి వ్యాయామ ఉపాధ్యాయుడు మురళీసారి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే క్రీడల ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ సీఎం కప్ యొక్క ప్రాధాన్యం ఏంటి అని అంటే రూరల్ టు గ్లోబల్, అంటే మనం ఉన్నటువంటి గ్రామం నుంచి అన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ క్రీడలు కేవలం బహుమతుల కోసమో వాటి కోసమో కాకుండా శారీరక దారుఢ్యం కోసం జరుగుతున్నటువంటి క్రీడలుగానే మనం భావించాలి. గతంలో కూడా మనకున్నటువంటి 6 సబ్జెక్టులే కాకుండా 7వ సబ్జెక్టు కింద వ్యాయామ విద్యను కూడా చేర్చాలన్న ఆలోచన గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగింది. ఎందుకనంటే పిల్లలు కేవలం చదువుకోవడానికి మాత్రమే వస్తారు. దీనివల్ల ఉపాయకాయం డయాబెటీస్ లాంటి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వాటి నుండి ఉపశమనం పొందడానికి క్రీడలు కూడా అంతర్భాగంగా చేసిండ్రు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కూడా కలుగుతున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత యూజ్ అయితే అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ. అలాగే మన పాఠశాల నుంచి ఎంపికైన టీమ్స్ మండల్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలని నా తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అలాగే పాఠశాల తరఫు నుంచి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఆటలు గెలిస్తే ఇంకో మెరుగైనటువంటి స్థాయికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థాయి నుండి ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయిలో ఆడుతున్నాం, రేపు మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయికి కూడా మీరు వెళ్ళాలని ఆశిస్తూ మీ సహకారంతో క్రీడలను ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేయడానికి ఈవెంట్స్కి గ్రామ స్థాయిలో నేడు రేపు కూడా జరుగుతాయి. ఈ పాఠశాల సిబ్బందికి సాధించిన పీటీ సార్ ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది కూడా మీరు అందరూ సహకారం చేసి మన ఈ పాఠశాల నుండి కమిటీ మండల స్థాయికి కూడా మీ నుంచి టీం కూడా పార్టిసిపేట్ చేయాలి సార్. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే విన్నింగ్ టీం ఉన్నారో మనం మండల స్థాయికి పంపిస్తాం. మండల స్థాయిలో 11, 12 నాడు కూడా మండల స్థాయి జరిగితే జిల్లా స్థాయిలో, తదనంతరం రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి మన తడకల్ గ్రామ పంచాయతీ నుండి ఇక్కడ ఈ పాఠశాల విద్యార్థులు తప్పకుండా రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది, వెళ్ళాలని. దానికి మీ తోడ్పాటు అందరికీ కావాలని నేను అడుగుతున్నాను. అందరికీ సహకారం చేసిన అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను.